ఉంటుంది. ఈ వెహికల్లో కూడా 7 ఇంచెస్ డిస్ప్లే ఇచ్చారు. దీనిలో మనం మూవీసే కావచ్చు, లేదంటే గూగుల్ మ్యాప్స్ మనము కంటిన్యూస్గా వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా నిద్రపోయినట్టు అయినట్టయితే ఇది మనల్ని అలర్ట్ చేస్తుంది. నుంచి వచ్చే ప్రతి ట్రక్స్లో కూడా 1210 టెలిస్కోప్తో వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకు హ్యాండ్ రెస్ట్ కూడా ఇచ్చారు. మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు AR వెహికల్. ఈరోజు మీ ముందుకు టాటా ప్రైమా VX మోడల్ అయిన 2830కి సంబంధించిన వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇదైతే 300 HP గల వెహికల్, 1100 న్యూటన్ మీటర్ల టార్క్ను జనరేట్ చేస్తుంది. ఈ వెహికల్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ చెప్తాను. అంతకన్నా ముందు మనము ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే హెవీ మెటల్ బంపర్తో వస్తుంది. ఇక్కడ మనకు LED లైట్స్కు కూడా ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే క్వారీలలో అక్కడ ఇక్కడ నడుస్తుంటే కూడా ఈ గ్లాసెస్ అన్ని పగిలిపోకుండా ఉండే విధంగా ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టైలిష్ బ్లూ కలర్ లుక్స్తో అయితే వస్తుంది. ఇందులో VX LXR ఉంటుంది. LX అంటే బేసిక్ మోడల్ లెక్క, VX అంటే కొంచెం అన్ని ఫీచర్స్తో అయితే రావడం జరుగుతుంది. వెహికల్లోకి కూడా ఎక్కి చూద్దాము. 6700 cc అయితే వెహికల్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్యూయల్ ట్యాంక్ చూసుకోవచ్చు, డీజిల్ ట్యాంకు. ఇక్కడ ఎక్కడానికి మనకు 2 గ్రిల్స్ ఇచ్చారు, గ్రాబ్ గ్రిల్స్. డ్రైవర్ విత్ 2 కో డ్రైవర్లు కూర్చునే విధంగా ఈ వెహికల్ ఉంది. మనము ఎలక్ట్రికల్గా మనం సీట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సీట్ని మనం ఎలక్ట్రానిక్, ఇప్పుడు కీ అయితే లేదు, ఎలక్ట్రానిక్గా హైటే కానీ లేదంటే ఫ్రంట్ బ్యాక్ అంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వెహికల్లో కూడా 1210 టెలిస్కోపిక్తో వస్తుంది. టాటా నుంచి వచ్చే ప్రతి ట్రక్స్లో కూడా 1210 టెలిస్కోప్తో వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకు హ్యాండ్ రెస్ట్ కూడా ఇచ్చారు. డ్రైవర్ వెళ్తున్నప్పుడు కొంచెం రిలాక్స్డ్గా వెళ్ళే విధంగా హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు. 9 స్పీడ్ గేర్ బాక్స్ చూసుకోవచ్చు. ఇక్కడ 7 ఇంచెస్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, ఇక్కడ మనం 7 ఇంచెస్ డిస్ప్లే చూసుకోవచ్చు. మన ఫోన్ని కూడా దీంతో కనెక్ట్ చేసుకొని మనం మ్యూజికే కావచ్చు, గూగుల్ మ్యాప్సే కావచ్చు, ఏదైతే కార్లో ఎన్నైతే కనెక్ట్ చేసుకోవచ్చు అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా చూసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఒకవేళ డ్రైవర్ నిద్ర వెళ్తూ డ్రైవ్ చేస్తున్నప్పుడు తనకు నిద్ర వచ్చినా కూడా మనకి ఈ వెహికల్ అనేది కొంచెం అలర్ట్ చేస్తుంది. దీనివల్ల ఈ వెహికల్ మెయిన్లీ యాక్సిడెంట్లు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది టిప్పింగ్ ట్రాలీకి సంబంధించిన లివర్ ఇక్కడ ఇచ్చారు. 5 AC బ్లోవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. టాప్ ఎండ్ VX అయితే టాప్ ఎండ్, LX అయితే కొంచెం బేస్ రేంజ్ లాంటిది. LXలో కొన్ని ఫీచర్స్ తక్కువ ఉంటాయి, ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. VX ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ ఫీచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ వెహికల్లో హిల్ స్టార్ట్ అసిస్టెన్స్ ఉంది, ఫ్లీట్ ఎడ్జ్ ఉంది. లోడింగ్ కెపాసిటీ వచ్చేసి 16 క్యూబిక్ మీటర్ల లోడింగ్ కెపాసిటీతో అయితే వస్తుంది. మీ ముందుకు టాటాకి సంబంధించిన 3530.TK వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది 300 HP అయితే నడుస్తుంది. 1100 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే ఈ వెహికల్ అయితే జనరేట్ చేస్తుంది. ఈ వెహికల్ మనం చూసుకున్నట్టయితే గేర్ బాక్స్ వచ్చేసి 9SG1150 గేర్ బాక్స్తో అయితే రావడం జరుగుతుంది. 40% ఎత్తుగా ఉండే ప్రదేశాలలో కూడా వెళ్తుంది. బాడీ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే 26M బాక్స్ బాడీతో వస్తుంది. 300 లీటర్ల డీజిల్ ట్యాంక్తో అయితే వెహికల్ రావడం జరుగుతుంది. సిగ్నా సిరీస్కి సంబంధించిన వెహికల్. కోల్ మైన్స్లలో అయితే వెహికల్ అయితే ఇప్పటికే బాగా యూజ్ చేయడం జరుగుతుంది. ఏరోడైనమిక్స్తో అయితే వెహికల్ వస్తుంది. ఇక్కడ మనం ఫ్లీటేజ్ చూసుకోవచ్చు. ఫ్లీటేజ్ ఉండడం వల్ల వెహికల్ ఓనర్ కూడా తన ఇంటి వద్దనే కూర్చొని వెహికల్ని మొత్తం తెలుసుకోవచ్చు. ఈ వెహికల్లో కూడా 7 ఇంచెస్ డిస్ప్లే ఇచ్చారు. దీనిలో మనం మూవీసే కావచ్చు, లేదంటే గూగుల్ మ్యాప్సే కావచ్చు, మ్యూజికే కావచ్చు, యాజ్ కార్లో ఏ విధంగా అయితే చూసుకుంటామో ఆ విధంగా అన్ని చూసుకోవచ్చు. 9 స్పీడ్ గేర్ బాక్స్తో అయితే వస్తుంది. ఈ వెహికల్లో చూసుకున్నట్టయితే డ్రైవర్ ప్లేస్కి ఒక కో డ్రైవర్ కూర్చునే విధంగా అయితే తయారు చేశారు. మంచి సస్పెన్షన్ సీట్తో వస్తుంది. మనకు క్రూజ్ కంట్రోల్ కూడా చేయడం జరిగింది, క్రూజ్ కంట్రోల్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మనము డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ప్లేస్మెంట్ చేశారు. దీనివల్ల లాభం ఏంటిదంటే ఒకవేళ మనము కంటిన్యూస్గా వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా నిద్రపోయినట్టు అయినట్టయితే ఇది మనల్ని అలర్ట్ చేస్తుంది. ట్రాలీకి సంబంధించిన లివర్ ఇటు సైడ్ ఇచ్చారు. ఒకసారి కింది దిగితే ఒకసారి డైమెన్షన్స్ కూడా చూసుకుందాము. హిల్ స్టార్ట్ అసిస్టెంట్ ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఆటోమేటిక్ రోల్ బ్రేక్స్ ఫంక్షన్ అవుతాయి. దీనివల్ల బ్రేక్స్ అనేది తన సతగా పడడం జరుగుతుంది. అలాగే వెహికల్లో చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. దీనివల్ల స్లిప్పరీ రోడ్స్లలో వెహికల్ అనేది స్లిప్ కాకుండా ఉంటుంది. అలాగే ఫ్లీటేజ్ ఉండడం జరుగుతుంది. ఈ వెహికల్ విషయానికి వచ్చినట్టయితే LED ఫాగ్ ల్యాంప్స్తో ఇస్తున్నారు. నైట్ టైంలో కూడా బాగా యూజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ వెహికల్ మెయిన్లీ అయితే కోల్ మైన్స్లో అయితే వెహికల్ అయితే మెయిన్లీ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. బ్యాక్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఇక్కడ టేల్ ల్యాంప్స్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ టేల్ ల్యాంప్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. ట్రక్స్లలో కూడా రివర్స్ పార్కింగ్ కెమెరాస్తో అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు AR వెహికల్. నా పేరు అరవింద్. ఈరోజు అయితే మనం బెంగళూరుకు రావడం జరిగింది. ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంటే రావడం జరిగింది. టాటా మోటార్స్ నుంచి అయితే ఇక్కడ 5 వెహికల్స్ అయితే ఉండడం జరిగింది. ఈ వెహికల్ అయితే ఈరోజు అయితే రాజేష్ ఖన్నా ఉండడం జరిగింది. సార్ వాళ్ళు రాజేష్ ఖన్నా సార్ ఉన్నారు. ఈ సార్ వచ్చేసి టాటా మోటార్స్కి సంబంధించిన హెవీ వెహికల్స్ సంబంధించిన దీని డెవలప్మెంట్ సంబంధించిన హెడ్ సార్. సార్ నాడు కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నైస్ టు మీట్ యూ.
సార్ ముందుగా ఇందులో చాలా కొత్త ఫీచర్స్ అయితే రావడం జరిగింది. ఫ్లీట్ ఎడ్జ్ కావచ్చు, లేదంటే డ్రైవర్ని మానిటరింగ్ చేయడమే కావచ్చు, అలాంటి ఫీచర్స్ చాలా వచ్చాయి కదా. అవి కస్టమర్లకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? సో ఇప్పుడు చూసంటే ట్రక్స్ टेक्नोलॉजी వచ్చేస్తుంది. टेक्नोलॉजीज वो मिनिमम से मिनिमम क्या होता है आज के दिन में हिंदी में बोलता हूँ. सो इलेक्ट्रिक ट्रक आ गया, अभी LNG ट्रक बोलते हैं, बट वो सेफ्टी बहुत इम्पोर्टेंट है. सेफ्टी में क्या हो गया अभी, और ऑटोमेटिक में हम लोग क्या दे रहे हैं, हम लोग दे रहे हैं कोलिशन मिटिगेशन, ADAS. आप सुना होंगे ADAS वाला, कार में आता है ना वो वाला, प्लस ड्राइवर के मॉनिटरिंग सिस्टम. ड्राइवर कभी कभी क्या होता है नींद से भी कुछ एक्सीडेंट हो जाता है, कुछ गलती में कुछ गलती हो जाता है. तो ये सब अवॉइड करने के लिए हम लोग क्या किया, सर्टेन फीचर ड्राइवर सेफ्टी, फिर रोड में पेडेस्ट्रियन सेफ्टी, ये सब बहुत इम्पोर्टेंट है. हम लोग उसमें फोकस कर रहे हैं. ऑफ कोर्स गाड़ी का सेफ्टी से ज़्यादा पब्लिक का सेफ्टी इम्पोर्टेंट है. इसमें आप देखेंगे ड्राइवर अपना टायर मॉनिटरिंग सिस्टम, हवा कितना है क्या है, ये सब भी ड्राइवर को देख सकते हैं मॉनिटर में. కార్లో ఎలా అయితే ఫీచర్స్ ఉంటే అన్ని ఫీచర్ వచ్చింది. కార్లో ఎంతెంత వస్తుందో అన్నీ వచ్చింది. అది మాత్రమే కాకుండా ఇంకో క్వశ్చన్ సార్, మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో డీజిల్ వెహికల్స్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాయి, బట్ LNG కానీ CNG కానీ LNG కానీ ఇలాంటి EV వెహికల్స్ ఎందుకు టాటా మోటార్స్ వీటికి ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది? तो अभी देखेंगे, अभी डीजल से लोग बोलते हैं एनवायरनमेंट थोड़ा ना ज़्यादा हवा निकलता है, वो एनवायरनमेंट का चैलेंज है. बट हम लोग क्या कर रहे हैं, अभी लिक्विड नेचुरल गैस, CNG, इलेक्ट्रिक, हाइड्रोजन भी आएगा. ये सब क्या होगा, हवा निकलना कम करने का, एनवायरनमेंट ठीक होने का, पोल्यूशन कम होने का. आप देखेंगे ये पोल्यूशन कम करने के लिए बहुत सारा एक्टिविटी हो रहा है. इलेक्ट्रिक में आ गया ट्रक हमारा, आप देखे होंगे इलेक्ट्रिक टिप्पर, अभी ये LNG फिर हाइड्रोजन भी आएगा. ये सब ज़रूर आएगा. इसके लिए हम लोग क्या कर रहे हैं, बहुत सारा इकोसिस्टम को डेवलप कर रहे हैं. तो कल क्या होगा, ये बिना ये गाड़ी पूरा आने के बाद मार्केट में बेटर लाइफ, फ्यूचर जनरेशन को भी प्रोटेक्ट करना है ना, हमारा रिस्पॉन्सिबिलिटी है. सो ये सब के लिए ये बहुत ज़रूरी है. इसको कुछ भी वो 1 साल का अंदर आपको इलेक्ट्रिक हाइड्रोजन ज़्यादा गाड़ी मार्केट में आ जाएगा. 1 साल का प्लस सब सारा गाड़ी रहेगा. अभी कस्टमर का चॉइस बहुत मिल जाएगी. ఓకే సార్, అది మాత్రమే కాకుండా EV ట్రక్ ఉంది కదా, దాని రేంజ్ ఎంత ఉంటుంది? మరి ట్రక్స్లలో నాకు తెలిసి టాటా నుంచి అయితే ఫస్ట్ వస్తుంది, మరి అది మీరు ఎట్లా కాంపిటీటర్తో కావచ్చు, అది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనుకుంటున్నారు? సో रेंज आपको डिसीजन ले सकता है. रेंज आपको क्या चाहिए, 200 किलोमीटर, 300 किलोमीटर, 100 किलोमीटर, वो हमारा डिज़ाइन ऐसा किया हुआ है. सो रेंज के लिए सब सारा हम लोग पैकेज है. आपको क्या चाहिए, आपको क्या काम कर रहे हैं, वो उसको ले सकते हैं, ऐसा बनाया हुआ. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ మార్కెట్లో టాటా కార్సే కానీ లేదంటే ట్రక్సే కానీ వీటి లుక్స్ వీటి అన్నీ చాలా ఇంప్రూవ్ అయినాయి. ఎందుకు మెయిన్లీ तो अभी हम लोग क्या कर रहे हैं, डिज़ाइंस बहुत इम्पॉर्टेंट है. लोग डिज़ाइन को पसंद करता है. सो बहुत सारा डिज़ाइन से बेनिफिट मिलता है. ये देखेंगे, ये स्पीड में जाएंगे तो हवा निकलता है तो आपको फ्यूल एफिशिएंट बढ़ेगा. सो आपको ये सब डिज़ाइन से क्या होता है, लोग को थोड़ा काम करना भी मज़ा आता है. सो नया डिज़ाइन, नया सोच, नया ना सब डिज़ाइन बहुत इम्पोर्टेंट हो जाती है. ఈ వెహికల్స్ మార్కెట్లోకి ఎప్పటి నుంచి వచ్చే అవకాశం ఉంది సార్? ఈ వెహికల్ ఆల్రెడీ వచ్చింది. ఆల్రెడీ వచ్చింది. ఈ వెహికల్ మెయిన్లీ ఎలాంటి కస్టమర్లకు బాగా ఉపయోగపడుతుంది? कोल ट्रांसपोर्टेशन, सीमेंट ट्रांसपोर्टेशन, स्टील ट्रांसपोर्टेशन, नहीं तो लंबा डिस्टेंस में कोई चलने वाला, उनके लिए भी ये गाड़ी चलेगी. सो हेवी ड्यूटी एप्लीकेशन, लॉन्ग डिस्टेंस चलने के लिए, माल बहुत लेके जाने के लिए लॉन्ग डिस्टेंस, एक बार टैंक में आप भर दिए फ्यूल 1000 किलोमीटर 1200 किलोमीटर तक जा सकता है. ఈవీ వెహికల్ ఎలాంటి కస్టమర్లకు ఉపయోగపడుతుంది సార్? ईवी व्हीकल को डिमांड ज़्यादा बढ़ता जा रहा है. अभी लोग मांग रहे हैं इलेक्ट्रिक में लेके आओ. सो इलेक्ट्रिक का डिमांड बढ़ेगा, ज़रूर बढ़ेगा. थैंक यू.
నైస్ టు మీట్. నైస్ మీటింగ్.